కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో వెంకటేష్ సైతం ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం ఇతరుల వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరమన్నారు. బహిరంగ ప్రసంగాలు చేసేవారు నైతిక బాధ్యతతో ఉండాలన్నారు. ఇలాంటి వ్యాఖ్యల్ని తెలుగు ఇండస్ట్రీ సహించదన్నారు. హీరో వెంకటేష్ కూడా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా వెంకటేష్ స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చుకోవడం తగదు అంటూ కూడా వెంకటేష్ ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఒక్కొక్కరుగా అందరూ ట్వీట్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడే వాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు చాలా బాధ్యతతో వ్యవహరించాలి అన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో వెంకటేష్ కూడా స్పందించి ట్వీట్ చేశారు. మహిళా మంత్రి కొండా సురేఖ అత్యంత హేయంగా మాట్లాడారని, ప్రముఖుల జీవితాలను బజారు కీర్చారని టాలీవుడ్ తలంటింది. అక్కినేని కుటుంబానికి మద్దతుగా అంతా ఒకటైన ఇండస్ట్రీ ప్రముఖులు సురేఖకు సోషల్ మీడియా వేదికగా చురకలంటించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజుతో మొదలైన ఫైరింగ్ ఇంకా కొనసాగుతోంది. సమంతతో పాటు హీరోలు నాని, జూనియర్ ఎన్టీఆర్, సింగర్ చిన్మయ్, సుప్రియా, రోజాతో పాటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు. తోటి మహిళపై అంతటి హేయమైన కామెంట్స్ చేయడానికి మనసు ఎలా వచ్చిందని, సినిమా వాళ్ళంటే అంత చిన్న చూపెందుకని ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. తమకు సంబంధం లేని రాజకీయాల్లోకి సినిమా వాళ్లను లాకొద్దంటూ సూచించారు. ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు హుందాగా, గౌరవంగా, గోప్యతను పాటించేలా వ్యవహరించాలని సూచించారు. బాధ్యత రాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరమన్నారు. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతామన్నారు.